సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తెలుగు నూతన సంవత్సరంలో అందరికీ సకల శుభాలు కలగాలి. ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్. ఈద్గా కబ్రస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఇఫ్తార్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. చిన్నారి వశిష్ఠకు రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక చేయుత. ఆర్బీఓఎల్ సిఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా 20,000 నగదు అందజేత. ఉగాది పర్వదిన వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేపట్టారు. ఆదివారం విశ్వవాసనామ సంవత్సరం ఆరంభం రోజు తెలుగువారి ఇంట తొలి పండుగ ఉగాది ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు మామిడి తోరణాలు పూలతో అలంకరించారు. ప్రజలు పలు దేవాలయాలను దర్శించుకొని నైవేద్యాలు సమర్పించారు. పట్టణంలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సంవత్సరం అంతా కష్టసుఖాలను పంచుకోవాలనే తత్వాన్ని బోధించే తీపి, వగరు, చేదు షడ్రుచుల పచ్చడిని తయారు చేసి సేవించారు. తమ ఇళ్లలో తయారు చేసిన పచ్చడిని ఎరుగు పొరుగు వారికి ఇచ్చి ఆత్మీయంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు సాయంత్రం పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆర్బీఓఎల్ సిఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వీరశైవ సమాజం పెద్దలు, పట్టణ ప్రముఖులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జాతర ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే రథచక్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ శ్రీవర్ధనం దుర్వార్గమివ వందనాలు
कांचनम दिव्यो कामिन्या कामरम्भव उग्रवेणांचेदं भवनशान्ति प्रयच्छमे उग्रवदेवनन्दकर्मयामि अहिरिव भवे परिहेरिवां जायायेन परिपादमानः తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వి రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, నియోజకవర్గ కార్యదర్శి టైలర్ రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణు, అమరీష్, శివ, పంజుగుల శ్రీనివాస్, జగదీష్, గోపాల్, రమేష్, అనిల్, భరత్, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు. वेदो लक्ष्मी मनपगामिने मत्स्यां हिरण्यविन्दे हिमाश्वपुरुषाणां अश्वपूर्वां रथमध्यानस्तिनाथप्रबोधिनीं श्रियं देवी पुष्पहे श्रीमादेवीं कांसो स्थितामिरण्यप्राकारमात्वां जुनन्तीं कृष्णां दर्पयन्तीं पद्मे स्थितां वसुपूर्णां तामि पुष्पहे श्रियं चन्द्रां प्रभासा यशसा जयन्तीं श्रियं देवीष्टावतारां चित्रां पत्नीं विश्वरूपाय वै नमो नमः तदङ्गत्वेन मङ्गलनिराजनम् हिरण्यवाद्रमदोः पूर्णं राजे मदन्तो साधे एकदा ब्राह्मणमहारथी एकदैवाः यमानायस्ते राजेश्वरी साम्राज्यं भोज्यं राज्यं लीलाज्यं भारवेशं राज्यं महाराज्यं महाधिपत्यो पुरुषसेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठते स्वस्तिमन्त्रादनुदान बहुपुत्रावं शतधीर संवत्सर दीर्घमायो शक्तिस्वरूपिणी श्री कालिकादेवी संपूर्ण अनुग्रहसिद्धिरस्तु आयुरारोग्यमनुवाञ्छा वसिद्धिरस्तु अश्वरायी च गोदायी धनरायी महाधने धनम्बे क्षितां देवी सर्वकामार्थसिद्धये बोलो जगज्जननी महंकाली माता की जय। जय मुद्राज जय मुद्राज जय मुद्राज जय मुद्राज मुद्राज ऐक्यता वर्धिल्लाले जय मुद्राज ऐक्यता वर्धिल्लाले जय पेदम्मा तल्ली जय पेदम्मा जय पेदम्मा तल्ली जय पेदम्मा गिलास बटो मन गिलास 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 मन गिलास నియోజకవర్గ ముదిరాజ్ ఆత్మీయ మిత్రులందరికీ విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద పచ్చడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
ఈసారి కొత్తగా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంటి అల్పాహారం కానీ మరియు పచ్చడి కార్యక్రమానికి సహకరించిన ఎస్పీ రవికాంత్ బృందానికి మరియు అల్లాపూర్ శ్రీకాంత్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నూతనంగా అందరూ మంచిగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అలాగే యువజన సంఘం సభ్యులకు ఒకటే సూచిస్తున్నాను, ఇప్పటి నుండైనా మనము ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం తీసుకెళ్తూ ప్రజలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భారతీయులందరికీ కొత్త సంవత్సరం ఈ ఉగాది నుంచి మొదలవుతుంది. అందరికీ భారతీయులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో, రవికుమారన్న ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అన్న బడ్వేన ఆధ్వర్యంలో పచ్చడి డిస్ట్రిబ్యూషన్ కానీ అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ కానీ చేయడం జరిగింది. మున్ముందు ఈ ముదిరాజ్ యువసేన జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి జనాల్లోకి వెళ్తాము. ఇద్దరి కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తాండూరు పట్టణ ప్రజలకు శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇప్పటికీ ఇక్కడ బుధ సంఘం నుంచి ఓన్లీ పచ్చడి ప్రోగ్రాం ఒకటే ఉండే, ఈసారి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికీ టైం ఇస్తూ వస్తున్న ఈ బుధ యువజన సంఘం అందరికీ, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే రంజాన్ అన్నట్లు మిగతా ప్రతి నెలకు ప్రోగ్రాం పెట్టాలి, పెట్టి ఇంకా సేవలు సేవలు తాండూరు అందించాలని చెప్పి అందరికీ తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం లాగే ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పచ్చడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిసారిలా ఈసారి కూడా మరి కొత్తగా అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మాపై తాండూరు ప్రజలపై ఇలాగే ఉండి మాకు ముందు నడిపించి మరి ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు మరి ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి మా వంతు సహకారంగా మేము దానికి ఆలోచన చేసి ఖచ్చితంగా మేము ప్రోగ్రాం పెట్టే విధంగా అన్ని విధాల ఆలోచన తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తాండూరు ప్రజలందరికీ కూడా ఉగాది ఈరోజు మన ప్రజలకు మరియు నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాన్ని మా ముదిరాజ్ యువజన సంఘం నుంచి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే ఉగాది పచ్చడితో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా మన తాండూరు ప్రజలు ఈ ఉగాది సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ ఈ మన ముదిరాజ్ యువజన సంఘం వాళ్ళు ప్రత్యేక నాకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై ముదిరాజ్. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ సాకేబ్ మీర్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని రంజాన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సోహెల్, జమీల్, రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మంచి పని చేస్తున్నావు షాకిబ్, చాలా మంచి పని. నిన్న చీర కూడా ఇచ్చింది. చీర కూడా ఉందా లేదా దీపా? ఉండదా? इधर देखो నియోజకవర్గంలో ఈరోజు మన షాకిబ్ గారు కొంతమందికి రంజాన్ తోఫా ఇచ్చిన సందర్భంలో నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు వేదికగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో ఈద్గా కబ్రస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మైనార్టీ నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రంజాన్ మాసం పండుగ పవిత్రమైందని అన్నారు.
ఈ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులలో అన్ని వర్గాల ఆత్మీయ కలయిక మత సామరస్యతను చాటుతుందన్నారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా తోఫా కిట్స్ ను అందజేశారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. हम सबको सुबह से लेकर शाम तक की जिंदगी का तरीका सिखाएं। उसके बावजूद भी अगर हम अपनी जिंदगी में ऐसी आदतें जो इस्लाम उसे पसंद नहीं करता, अल्लाहुम्मा लका सुन्नतु व बिका आमनतु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु। आज यहाँ पर जनाब यूसुफ खान साहब की तरफ और उनकी फैमिली की तरफ से इफ्तार पार्टी का अहतमाम किया गया। हर साल की तरह आज भी जो है इफ्तार पार्टी की गई है। गरीबों को कपड़े देना, गरीबों की मदद करना और दूसरे अच्छे काम भी जो है यूसुफ खान साहब और उनकी फैमिली लेके आगे चल रही है। उसके लिए आज जो मेहमान खुसूसी आए हैं जनाब महेंद्र रेड्डी साहब, चीफ विप और मस्खती साहब और सुल्तान साहब, पुरुषोत्तम साहब, सुब्रमण्य पटेल साहब, सबको और तमाम रोज़दारों को मेरी तरफ से सलाम। जैसा कि हमारे ईदगाह के प्रेसिडेंट भी हैं ईदगाह खबरस्तान के जनाब यूसुफ खान साहब, उन्होंने जो काम किया है ईदगाह के लिए बहुत ही काबिल मुबारकबाद है। उसके लिए जो भी कोऑपरेशन किए महेंद्र रेड्डी साहब और दूसरे हजरात वो भी काबिल मुबारकबाद है। आप तमाम लोगों से गुजारिश है ईद के मौके पे ईदगाह में नमाज अदा करें और ईदगाह कमेटी को शुक्रिया का मौका दें। और ये जो प्रोग्राम रखा है ये गंगा जमुना तहजीब है। हर उस मौके पर इफ्तारी के मौके पर हिंदू भाइयों को भी बुलाकर यूसुफ खान साहब उनके ज़रिए गरीबों को जो है मदद करते हैं, वो भी एक काबिल सताइश बात है। मैं आप तमाम लोगों को एडवांस ईद की मुबारक पेश करता हूँ और हिंदू भाइयों को भी उगादी की मुबारकबाद पेश करता हूँ। नए ईदगाह में ईद उल फितर की नमाज ठीक 8:50 अदा की जाएगी। तमाम लोगों से गुजारिश है नया ईदगाह आकर ईद की नमाज अदा करें। ईद की नमाज शहर के बाहर पढ़ना अल्लाह के नबी की सुन्नत है, अल्लाह का हुक्म है। और उस ईद के अंदर तमाम हमारे MLA साहब वगैरह जो भी MLC जो भी हैं आते हैं
हम सब ईद की खुशियाँ मनाते हैं और बहुत बड़ी बात है, हज़ारों की तादाद में पुरअमन तरीके से ईद होती है। लिहाजा हम तमाम तांडुर के मुसलमान भाइयों से और दूसरे हिंदू भाइयों से भी गुजारिश करते हैं कि हम सबको ईद मुबारक, और सब आकर ईदगाह में नमाज पढ़कर नबी की सुन्नत जिंदा करके सब शहीदों का अजर सवाब पाने का मौका अता फरमाए। आज यूसुफ खान साहब रमज़ान के महीने में इफ्तार पार्टी दिए। अब खाली इफ्तार ही नहीं, गरीब लोगों को कपड़े भी और रेशन भी देते हर साल। बहुत नेक काम कर रहे यूसुफ खान साहब, महेंद्र रेड्डी साहब, अभी पार्टी के लीडर पुरुषोत्तम साहब, सब जने सब पार्टी के लोगों को बुला के इफ्तार देना ये बहुत अच्छी नेक काम है। सबको तांडूर आवाम मुसलमानों को ईद मुबारक करते हुए वैसे हिंदू मुस्लिम मिलजुल के रहने के लिए गंगा जमुना तहजीब बरकरार रखना बोल के मैं बोल रहा हूँ। ఉగాది శుభాకాంక్షలు కూడా। ఉగాది రంజాన్ అంటే అన్నీ కూడా కలిసి వస్తున్నాయంటే హిందూ ముస్లిం కలిసి ఉండాలనే విషయాన్ని మన పండుగల ద్వారా కూడా తెలుపుతున్నారు। కాబట్టి తాండూరులో హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు। ఈద్గా కమిటీ చైర్మన్ యూసుఫ్ ఖాన్ గారి ఆధ్వర్యంలోన ఇఫ్తారు ప్రోగ్రాం చేసినటువంటి గౌరవ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా శుభపేట పటేల్ గారికి, బాబుబాయికి, ప్రజలందరికీ నా యొక్క రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం యూసుఫ్ ఖాన్ గారు ఎక్కడైతే తాండూరులో నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ మరి పండుగలకు పేదవాళ్ళకు కూడా వస్తువులు ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమంతో పాటు అందరికీ పేదవాళ్ళకు కూడా భోజనం పెడుతున్నటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా హిందూ సోదరులందరూ కూడా ఉగాది పండుగ రేపు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం భగవంతుడు హిందూ ముస్లింలకు ఒకరోజు తర్వాత ఒకటి పండుగలు ఇవ్వడం జరిగింది కాబట్టి భగవంతుని ఆశీస్సులుగా స్వీకరించి మనం అందరం కూడా హిందూ ముస్లింలు ఐక్యతతో ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। అంతా పడవ అరుదైన కాలేయతో బాధపడుతున్న చిన్నారి వశిష్ఠకు తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత అందించారు। సంఘం ఆధ్వర్యంలో 20,000 నగదు కుటుంబ సభ్యులకు అందజేశారు। యాళ్ల మండలం సంఘం గ్రామానికి చెందిన శివకుమార్ భానుప్రియల 10 నెలల కుమారుడు వశిష్ఠ అరుదైన కాలేయవ్యాధితో బాధపడుతున్నారు। బాలుడికి కాలేయ మార్పిడి చేయాలంటే ఆపరేషన్ కోసం లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తేల్చారు। పేదరికంతో ఉన్న దంపతులు దాతల ఆర్థిక సాయం కోరారు। తాండూరు కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు। శనివారం రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ఠకు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సంఘం ప్రతినిధులు నగదు అందజేశారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతంగా జరగాలని, క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రజక సంఘం నేతలు సుధాకర్, మోహన్, నాగప్ప, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిమ్మపల్లి శ్రీనివాస్, కోశాధికారి సిహెచ్ రాములు, ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి చంద్రయ్య, వెంకటేష్, సంతోష్, వంద్యప్ప, కార్యవర్గ సభ్యులు చౌదరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు। ఉద్యోగ సంఘం తరఫు నుంచి 20,000 రూపాయలు వశిష్ఠ గారికి ఇస్తున్నారు। అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఆర్బీఐలో అధినేత మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారి యొక్క పిలుపు మేరకు మరి శ్రీ వశిష్ఠ వారికి అనారోగ్యంతో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది। దానికి స్పందించి మరి మేము రజక సోదరులైనటువంటి రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నుంచి మరి చిన్న ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగింది। మరి వారి ఆరోగ్యానికి ఇంకా కూడా మరి దాతలు ముందుకు వచ్చి ఇచ్చి వారి ఆరోగ్యంగా బయటపడాలని మేము ఆ భగవంతుని కోరుచున్నాం।
గౌరవ శ్రీనివాసరెడ్డి అన్నగారు పిలుపు మేరకు మరి వశిష్ట జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నానో ఇట్లా ఉండడం చేత నా బర్త్డే సందర్భంగా నాకేమి గిఫ్ట్గా ఏం తీసుకురాకుండా నాకు చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే ఆ బాబుకు సేవ చేస్తే చాలా బాగుంటుంది చెప్పినందుకు మేము చాలా స్పందించినాము. ఈ విధంగా మేము ఒకసారి రజక ఉద్యోగోపాధ్యాయులందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక పిలుపు మేరకు మేము ఒక గ్రూప్లో పెట్టగానే అందరూ స్పందించాం. మా ఉద్యోగోపాధ్యాయ రజక సోదరులందరూ కూడా మేము వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే చంద్రుడికి నోటుకోవలాగా మేము కూడా ఈ యొక్క బాబుకు ఆరోగ్య పరిస్థితులకు ఆర్థిక చేయూతనిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరగా ఆయురారోగ్యాలతో బయటపడాలని ఆ భగవంతునితో మేము ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. నేడు ఆర్బిఎల్ అధినేత సీనన్న గారి ఆయన ఆదేశాలతో ఆయన ఉన్నటువంటి చెప్పినటువంటి మార్గదర్శకత్వంలో తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ట ఆరోగ్యరీత్యా చాలా చలించి వేసినటువంటి విషయం. దాన్ని మాకు తెలిసిన వెంటనే మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మనం కూడా చేతనైనటువంటి సహాయాన్ని అందించి చిన్నారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మన వంతు సహాయ సహకారాలు అందించాలని ఒక్క మెసేజ్ మా గ్రూప్లో పెట్టడం, దానికి ప్రతిస్పందించినటువంటి ప్రతి ఒక్క రజక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ యొక్క వశిష్ట త్వరలో కోలుకొని ఈ యొక్క సమాజంలో అందరితో సమానంగా ఉండేటటువంటి వ్యవస్థని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరొకసారి మీరు చెప్పింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిలుపు మేరకు ఇచ్చిన పిలుపు మేరకు ఇంతమంది స్పందించి ఇప్పటి వరకు 17-18 లక్షలు జమ అయినాయి. 25 లక్షలు కావాలి. ఇంకా నా ఆర్బీఎల్ తరఫున కూడా నేను 1,50,000 వరకు చేస్తున్నాను. ఇంకా ఎవరికన్నా అవకాశాలు ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు చేసేందుకు ఈద్గా మైదానం ముస్తాబైంది. ఈద్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి ప్రార్థనలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆయన వెంట నాయకులు గులాం ముస్తాఫా పటేల్, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि बरकातहू। इंशाअल्लाह कल ईद की नमाज ठीक 8 बजकर 50 मिनट में होगी। अल्लाह के फजल से ईदगाह कब्रिस्तान कमेटी की जिस तरह जो मेहनतें मरतमतना के दुआ के तुफिल में एक काम मुकम्मल को पहुँचा है। आप बिला ताखिर ईदगाह को तशरीफ़ लाएँ और पुराना ईदगाह जो शहर के बीचे बीच आ चुका था कि अल्लाह ने हमारे बुजुर्गों की मेहनतों ने आज इस शहर के बाहर एक खुशनुमा ईदगाह बनाए हैं, जिसकी वजह से यहाँ पर कई सालों से नमाज हो रही है। आप तमाम और आज वक्त का तकाज़ा है कि हम सब में मिली इत्तेहाद ज़रूरी है। हालात संगीन है। कुछ चंद हजरात ने आपस में इत्तेहाद को तोड़ना और इंतशार पैदा करने की कोशिश कर रहे हैं। आप उनसे होशियार रहिए, अपने इत्तेहाद को क़ायम रखिए। और यहाँ पर आने के लिए बसों का मुफ्त इंतज़ाम किया गया है और व्हील चेयर्स भी है। नमाजियों के लिए फ़र्श का माकूल इंतज़ाम है। बैतुल खला तहारत खाने भी बनाए गए हैं
तमाम इंतजाम हो चुके हैं। ठंडे पानी का भी नज़्म है। आप हज़रात से गुजारिश है कि ज़्यादा से ज़्यादा तादाद में आके मिली इत्तेहाद का सबूत दें। ये वक्त का तकाज़ा है। ईदगाह कब्रस्तान कमेटी आपसे गुजारिश करती है कि आप ज़रूर तशरीफ़ लाकर नमाज ईद उल फितर अदा करें हमेशा की तरह। मसाजिद कमेटी से भी मेरी गुजारिश है कि सब यही तरगीब दें कि ईद की नमाज ईदगाह में पढ़ें। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की आदत शरीफा यही रही है, ईद की नमाज ईदगाह ही में अदा करते थे। एक नबी की फिसाद उम्मत के ज़माने में एक नबी की सुन्नत को ज़िंदा करना 100 शहीदों का सवाब है। लिहाजा हमारे लिए हम सब मिलकर इस पर अमल करें और आशिक़ान रसूल होने का सबूत दें। खुदा हाफ़िज़। నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.